పల్లెటూరులో అందరు ఆయన వాళ్ళే. ఒకటి చూస్తే ఏమ్మా ఎట్లా అనిపిస్తుంది, కొద్దిసేపటికి స్పృహ వచ్చినాక ఏమ్మా ఏమనిపిస్తుంది ఎట్లా అంటే నాకు ఒళ్ళంతా భయం అవుతుంది అంటే ఎట్లా పడినావు కళ్ళు తిరిగి అంటే లేదు నాకు కళ్ళు ఏం తిరగలేదు ఎవరో తోసినట్టు పడ్డాను నన్ను. తర్వాత ఇంకా నాకు అప్పుడప్పుడు నన్ను కింద పడేయడము అట్లా జరుగుతూ వచ్చింది. అట్లా జరుగుతూ వచ్చింది, కింద పడేయడం అట్లా జరుగుతూ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా కడుపు మీద కూర్చొని తొక్కినట్టు అట్లా కూడా నాకు జరిగింది. ప్రెగ్నెంట్ అప్పుడు మీరు ముగ్గురు పిల్లలు ఉన్నారు, లేదు ఎవరికి లేదు. ఏ బిడ్డ కడుపులో ఉన్నప్పుడు అట్లా లేదు నాకు. చిన్న అమ్మాయి కానీ తర్వాత అమ్మాయి కానీ ముందు అమ్మాయి కానీ బాబు కడుపులో ఉన్నప్పుడు కానీ అట్లా ఏం లేదు నాకు. ఈ అమ్మాయి కడుపులో ఉన్నప్పుడే నాకు అట్లా జరిగింది. ఇంకా మళ్ళా ఏడ బిడ్డ పోతుంది ఏమన్నా భయం ఒకటి. ఇంకా అట్టనే ఇంకా దేవుడు మీరు భారం వేసుకొని ఇంటి దేవుని మీద భారం వేసుకొని అట్లా నడుపుకుంటూ వచ్చిన. 9వ నెలలో పడక ముందే మళ్ళా సేమ్ అదే 7వ నెల పెయిన్ స్టార్ట్ అయినాయి. డెలివరీ టైం మళ్ళా అట్లా స్టార్ట్ అయింది. 10 రోజులు హాస్పిటల్ ఉన్నాం. ఫ్యామిలీ డాక్టర్ అప్పుడు అట్లా అయింది, మళ్ళీ సేమ్ ఇట్లా అవుతుందని ఫ్యామిలీ మళ్ళీ 7 మంత్లో అండి. అంత కష్టపడి అంత బాధలు పడి అంత స్ట్రగుల్ అయినా కూడా మళ్ళీ సేమ్ అదే మొదటికి వచ్చింది. ఇంకా మళ్ళా అండి సుబ్రహ్మణ్య స్వామికి ఏంటంటే నీకు వరం పెట్టుకొని వచ్చిన తర్వాత నాకు బిడ్డని ఇచ్చినావు కదా, మరి నీ బిడ్డను నువ్వు కాపాడలేవా, మరి నాకు ఇప్పుడు ఇట్లా అవుతుంది ఏంటి అని అన్న తర్వాత తగ్గిపోయింది, నాకు తగ్గిన తర్వాత ఇంకా డిసైడ్ చేస్తామని చెప్పారు. డిసైడ్ చేస్తున్నారు, ఇంటికి వచ్చినాం. మళ్ళీ 9 మంత్లో డెలివరీ అయినా. అప్పుడైతే ఏం లేదు హెల్త్ ఇష్యూస్ పుట్టినప్పుడు కానీ పాపకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు. స్టార్టింగ్ నుంచి 10వ సంవత్సరం అమ్మవారు అంటే చికెన్ బాక్స్ వచ్చినప్పటి వరకు అంటే మామూలుగా చిన్నపిల్లలు అంటే జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది, అది కామన్. అవి ఎవరికైనా కూడా అవి కామన్. మిగతా విషయంలో మటుకు ఎటువంటి యాక్టివ్, మళ్ళీ వాళ్ళిద్దరికైనా తను బాగా యాక్టివ్గా ఉండేది, షార్ప్గా ఉంటుంది. ఏదైనా ఒక మనిషిని అంత తేలిగ్గా నమ్మదు ఇప్పటికి కూడా, అప్పటి నుంచే కాదు ఇప్పటికి కూడా నమ్మదు ఎవరిని. అట్లా ఉంటుంది అన్నమాట. అట్లా జరుగుతూ వచ్చిన తర్వాత కూడా పాప పుట్టిన నుంచి కూడా నాకు 15 రోజులకి మళ్ళా నాకు అమ్మవారు పోసింది. బాలింత ఉన్నప్పుడే అమ్మవారు పోసింది. నాకు క్యూర్ అయిన తర్వాత మళ్ళీ అట్లా ఉన్నాం. పాప 10 ఇయర్స్ అట్లా జరుగుతూ వచ్చింది. మీకు ఇప్పుడు మీ నమ్మకం ఏంటంటే నాగేంద్ర స్వామి మీకు ఒక బిడ్డని ఇచ్చారు, అది వాళ్ళ బిడ్డ. ఇప్పుడు తనకు వచ్చింది కూడా చెప్పడం, తను అదే చెప్తుంది మాకు. తను మాట్లాడినప్పటి నుంచి మా అమ్మ కడుపులో నుంచి నీ కడుపులోకి వేసిండు, మీరు కోరారు కాబట్టి తనకి ఇచ్చారు అన్నట్టుగా నేను అడిగాను. నువ్వు ఇట్లా చెప్తున్నావు కదా, నువ్వు ఎవరు ఏంటి, నీకు నాకు క్లారిటీ చెప్పని అడిగా. అంటే నువ్వు ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి నువ్వు అని అడిగా. ఫస్ట్ ఏమో నేను నాగదేవత బిడ్డని నేను అని చెప్పింది. సెకండ్ ఏమో రాజుల కాలంలో రాజు బిడ్డని నేను, రాజుల కాలంలో నన్ను చంపిండ్రు. ఇందాక నువ్వు చెప్పింది అదే కదమ్మా, ఎవరో చంపేశారు నేను 2 సార్లు. తను ఎక్కడికో 2 జన్మలు నీకు గుర్తున్నాయా? 2 జన్మలు గుర్తున్నాయి. ఓకే. తను ఎక్కడికో అంటే తను క్లారిటీ లేదు, ఎక్కడికి వెళ్తుంది, అది పండగనా లేదంటే మ్యారేజా అనే తను క్లారిటీ అదొకటి కనిపించలేదు. కానీ తను ఆభరణాలు వేసుకొని మంచి బట్టలు వేసుకొని తను వెళ్ళేటప్పుడు గొడవ జరిగి నన్ను అక్కడ చంపేస్తున్నారు, నన్ను చంపిండ్రు అని చెప్తుంది. ఆ బట్టలు కానీ నా వస్తువులు కానీ ఒక బాక్స్ లో పెట్టి ఉంది. ఇప్పటికీ ఉందనిపిస్తుంది. అక్కడే ఉన్నాయా? అది ఎక్కడ? అదే ఆ టెంపుల్ దగ్గరనా? టెంపుల్ దగ్గర. ఓకే. అక్కడే ఉన్నాయని చెప్పింది. నీకు పర్టికులర్ గా బాగా గుర్తున్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా అప్పటికి సంబంధించి? చిన్నప్పుడు అంటే కనుక ఫస్ట్ జన్మలో నేను బాగా టార్చర్ చేసేదాన్ని. ఎవరిని? సర్పాలని బాగా కనిపించుకోకుండా ఉండడం. మా అమ్మ అంటే కనుక నేను నాగరాణి కూతురు అని చెప్పేసి అలా ఏం లేదు. మా మమ్మీ అక్కడ కాబట్టి ఇక్కడ వీళ్ళు